హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏమిటి అంటే రాగి ఉప్మా అనమాట. ఈ రాగి ఉప్మా కనుక ఇలా చేసి పిల్లలకి పెట్టారంటే అసలు ఇందులో మనం రాగి పిండి కలిపిన విషయం కూడా వాళ్ళకి తెలియకుండా తింటారు. అయితే ఏంటి అంటే మీరు ఎన్నిసార్లు చేసి పెట్టినా కూడా ఇది కాదనకుండా తింటారు. ఉప్మా నచ్చని వాళ్ళు తింటారు, రాగి పిండి నచ్చని వాళ్ళు తింటారు. అంత టేస్ట్ అయితే ఉంటుంది. కాకపోతే నేను చెప్పిన ఈ కొలతల ప్రకారం పర్ఫెక్ట్గా ఇలా చేసుకున్నారు అంటే టేస్ట్ అయితే సూపర్ వచ్చేస్తుంది. మనం ఆ కొలతల్లో తేడా వచ్చింది అంటే మాత్రం టేస్ట్ మారిపోతుంది మొత్తం. అయితే ఇలా యాజ్ టీజ్గా ఇలా చేశారంటే టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దానికోసం ముందైతే పోపు కోసం పోపు దినుసులు 1 టీ స్పూన్ అంత శనగపప్పు, 1 టీ స్పూన్ అంత మినపప్పు, అలాగే 1/4 టీ స్పూన్ ఆవాలు, పల్లీలు, సూజీ 1 కప్పు, సేమ్ కప్పుతో ఇదేమో రాగి పిండి అనమాట, ఇది 1 కప్పు. అలాగే మనం ఉప్మాకి ఏటైతే ఎలా పోపు పెట్టుకుంటామో అలాగా పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటా, ఉల్లిపాయ, అలాగే క్యారెట్, బీట్రూట్. అయితే ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకున్నాను. ఇగోండి ఇలా ఒక కడాయి అయితే పెట్టుకున్నాను కదా. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ అయితే వేసుకుందాం. ఫస్ట్ పోపు దినుసులు వేసేద్దాం. మనం ఏ కప్పుతో అయితే ఈ రాగి పిండి అలాగే సూజీ తీసుకున్నాము, అదే బొంబాయి రవ్వ అంటారు కదా, సూజీ బొంబాయి రవ్వ అన్నీ ఒకటే అయితే తీసుకున్నాము, అదే కప్పుతో వాటర్ 4 కప్పులు వాటర్ అయితే వేసుకోవాలి. వేసుకుంటేనే మనకు బాగా వస్తుంది టేస్ట్ అనేది, మంచి కన్సిస్టెన్సీలోకి వస్తుంది. ఇదిగోండి పల్లీలు, ఇది ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసుకున్న పల్లీలు కాబట్టి ఫస్ట్ అయితే వేయట్లేదు నేను, కాస్త ఫ్రై అయిన తర్వాత వేద్దామని. పోపు దినుసులని ఫ్రై అయిపోతే ఇది వేసేద్దామండి. ఇందులో ఫస్ట్ అయితే మనం బీట్రూట్, క్యారెట్ వేద్దాం, కాస్త ఫ్రై అవ్వాలి కదా రెండుని. ఇది కాస్త ఫ్రై అయింది కదా, ఇప్పుడు ఆనియన్స్ వేసేద్దాం. ఈ రాగి పిండితో కూడా చాలా రెసిపీస్ అయితే చేసుకోవచ్చు. సాధ్యమైనంత వరకు పిల్లలకి పెట్టడానికైతే ఇటువంటిది ఏదైనా చేస్తేనే, మ్యాజిక్ చేస్తేనే వాళ్ళు తింటారు, లేకపోతే వాళ్ళు అస్సలు తినరు. కాబట్టి మనం ఏదైనా పిల్లలకి స్పెషల్గా పెట్టాలి అనుకుంటే రాగి పిండితోని ఇలా ఏదైనా చేసి పెట్టారు అంటే కంపల్సరీ తింటారనమాట. వాళ్ళకి తెలియదు రాగి పిండితో మనం చేసామనేది. కలర్ని బట్టి తింటారనుకున్నా ఆ కలర్ కూడా మనం బీట్రూట్ వేయడం వల్ల దాని కలర్ కూడా చేంజ్ అయిపోద్ది కదా, వాళ్ళకి అస్సలు తెలియదు అనమాట మనం బీట్రూట్ ఈ రాగి పిండి కలిపామని. ఇంక ఇవి మిగతా వేసేద్దాం. టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు. ఇప్పుడు ఇంకా టేస్ట్కి తగ్గ సాల్ట్ అయితే వేసుకుందాం. మనం ఇప్పుడు మస్తుగా చేయవలసిన పని ఏమిటి అంటే సూజీ అలానే రాగి పిండి రెండు బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం అసలు సూజీ ఏదో రాగి పిండి ఏదో తెలియకుండా కలిసిపోయినట్టుగా అంతలా మనం మొత్తం మిక్స్ చేసేసుకున్నాము అంటే మనకు మొత్తం ఈ సూజీలాగా అయిపోయింది. చూసారా, మనకి తెలియట్లేదు రాగి పిండి కలిపిన విషయం కూడా. సో ఇప్పుడు ఇగోండి ఆల్రెడీ కాస్త ఫ్రై అయ్యింది కనుక ఇంకా 4 కప్స్ వాటర్ వేసుకోవాలని చెప్పాం కదా, మరి మీకు చూపిద్దామని అందుకే అదే కప్పుతో 4 కప్స్ తెచ్చేద్దామని ఇవన్నీ 4 కప్స్ ఇలా పెట్టేశాను. వాటర్ ఫుల్గా ఫిల్ చేసేద్దాం. ఇది ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినట్టే. ఇవన్నీ ఇలా 4 కప్స్ వాటర్ అయితే పెట్టుకున్నాం కదా, 4 కప్స్ వేసేద్దాం. ఇంకా ఇప్పుడు ఫ్లేమ్ హైలో పెట్టుకుని వాటర్ అనేది బాగా మరగనివ్వాలి. ఇగోండి ఇలా మొత్తం సూజీ అలాగే ఈ రాగి పిండి అంతని పూర్తిగా దగ్గరగా చేసేసుకుంటే మనకి వేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. లేకపోతే చుట్టూ తులిపోతుంది కదా, సో అలా తులిపోకుండా ఉండాలి అంటే ఇలాగా మొత్తం దగ్గరగా చేసుకున్నారంటే మనకి వేయడానికి ఈజీగా ఉంటుంది. ఇగోండి వాటర్ మరి కాస్త మరగాలి, మరిగితే అయిపోయినట్టే. చూడండి, చూసారా, మనం ఈ బీట్రూట్ వేయడం వల్ల వాటర్ కలర్ చేంజ్ అయిపోయింది కదా. ఇలా చేంజ్ అయిపోవడం వల్ల ఏమనుకుంటారు పిల్లలు, మనం బీట్రూట్ వేసాం కాబట్టి కలర్ చేంజ్ అయింది తప్ప మామూలుగా అయితే కలర్ చేంజ్ అవ్వదని అనుకుంటారు. సో అందుకని చెప్పి బీట్రూట్ వేయడం అనమాట దీనిలో.
ఇప్పుడు ఇంకా వాటర్ మొత్తం చూడండి మరగడం మొదలుపెట్టింది కదా. ఇంకా ఒక్కసారికి వెళ్ళింది అంటే మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ సూజీని రాగి పిండి కలిపి వేసేయడం. ఇంకా చూడండి ఇలా కెరలాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ వేయాలి. కానీ నేను ఒక చేత్తో ఆ వీడియో తీస్తూ ఇంకో చేత్తో వేయడం కదా, సో అందుకని చెప్పి నేను మొత్తం ఒకసారి వేసేసి మొత్తం ఉండలు కట్టకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఏం కానీ మనం కొంచెం నెగ్లెక్ట్ చేసినా మొత్తం ఉండలు కట్టేసి చాలా అసహ్యంగా తయారైపోతుంది అనమాట ఉప్మా. ఇంకా ఈ గండిలో బాగా కలుపుకున్నాక ఇప్పుడు కాస్తంత ఆయిల్ కానీ, మీరు నెయ్యి తినే వాళ్ళైతే కాస్త నెయ్యి కానీ పైనుంచి కొంచెం వేసుకొని అది మూత పెట్టేసి ఒక 2 minutes ఉంచాము అంటే మనకి మొత్తం బాగా పట్టేస్తుంది కదా ఆయిల్ అన్నీ. ఈ ఒక్క 2 minutes చాలు, సరిపోతుంది. ఇది టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇంకా మూత తీసి చూద్దాం. చూడండి ఆయిల్ చక్కగా పైకి తేలి ఎంత బాగా కనపడుతుంది కదా. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి బాగా 4 పక్కల కలుపుకొని ఇంకా వడ్డించేసుకోవడమే. ఇదిగోండి ఇలా ఇంకా వడ్డించేసుకోవడమే. ఇది కదా కొత్త ఆవకాయతో తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇదిగోండి అందుకే కాస్తంత కొత్త ఆవకాయ అయితే పక్కన వేసుకుని తెచ్చుకున్నాను. చూడండి చూస్తేనే ఎంత టెంప్టింగ్గా కనబడుతుంది కదా, తింటే ఇంకా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్.